హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నంది. ఇవాళ క్లాస్లో లెట్ అనే దాని గురించి తెలుసుకుందాం. లెట్కు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? అనుమతి కోరడం. ఏదైనా సరే అనుమతి కోరడానికి ఈ లెట్ను ఉపయోగించి వాక్యాలు అనేది క్రియేట్ చేస్తారు. అర్థమైందా లర్నర్స్? అనుమతి కోరడం కోసం ఈ లెట్ను ఉపయోగిస్తారు. నన్ను రానివ్వండి, నన్ను తిననివ్వండి, నన్ను వెళ్ళనివ్వండి, నన్ను మాట్లాడనివ్వండి, నన్ను పడుకోనివ్వండి అంటే ఇలా పర్మిషన్ తీసుకుంటారు కదా, అలాంటప్పుడు ఈ లెట్ను ఉపయోగిస్తారు. అర్థమైందా లర్నర్స్? మనం సహజంగా ఎదుటి వ్యక్తుల నుండి ఆపోజిట్ పర్సన్స్ నుండి నన్ను రానివ్వండి, నన్ను వెళ్ళనివ్వండి, నన్ను మాట్లాడనివ్వండి అంటూ అనుమతి తీసుకుంటాం కదా. ఆపోజిట్ పర్సన్స్ పర్మిషన్ తీసుకోవాలంటే మనకు ఆపోజిట్గా ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి మనం పర్మిషన్ తీసుకుంటాం కదా. సో వాళ్ళ నుంచి మనం ఏం పర్మిషన్ తీసుకుంటాం? నన్ను వెళ్ళనివ్వండి, నన్ను మాట్లాడనివ్వండి, నన్ను రానివ్వండి, నన్ను మాట్లాడనివ్వండి, నన్ను వెళ్ళనివ్వండి, నన్ను తిననివ్వండి, నన్ను క్లాసు చెప్పనివ్వండి, ఇలా పర్మిషన్ తీసుకుంటూ ఉంటాం కదా. సో అలాంటప్పుడు ఎదుటి వ్యక్తుల నుండి పర్మిషన్ తీసుకునేటప్పుడు ఈ లెట్ను ఉపయోగిస్తారు. ఇలాంటి వాటిని తెలపడానికి లెట్ వాడతారు. లెట్ను సూచనలు లేదా సలహాలు ఇవ్వడానికి మరియు చేద్దామా వెళదామా అని వీటికి కూడా ఈ లెట్ను వాడతాము. మనం వెళ్దామా, సినిమాకి వెళ్దామా, తిందామా, పడుకుందామా, నిద్రపోదామా, ఎక్కడికైనా బయటికి వెళ్దామా, బండి నడుపుదామా, కార్ డ్రైవ్ చేద్దామా, ఫారిన్కి వెళ్దామా, ట్రిప్కి వెళ్దామా, స్కూల్కి వెళ్దామా, కాలేజ్కి వెళ్దామా అంటుంటారు కదా. ఇలా వాడతారు ఈ లెట్ను. అర్థమైందా లర్నర్స్? వాక్యంలో లెట్ తర్వాత సబ్జెక్ట్ ప్రనౌన్ అన్నది రాదు. సబ్జెక్ట్ ప్రనౌన్స్ అంటే ఏమిటి అంటే ప్రనౌన్ అంటే ఏమిటి? సర్వనామము. అదే సబ్జెక్ట్ ప్రనౌన్ అంటే ఏమిటి? కర్త సర్వనామము అంటే పని చేసేవాడిని కర్త అని అంటారు కదా. పని చేసేవాడు ఎవరో చెప్పడానికి సబ్జెక్ట్ ప్రనౌన్ని యూజ్ చేస్తారు. లెట్ తర్వాత సబ్జెక్ట్ ప్రనౌన్ని యూజ్ చేయరు. సబ్జెక్ట్ ప్రనౌన్స్ ఏమవుతాయి మనకు? ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే అనేవి సబ్జెక్ట్ ప్రనౌన్స్ అవుతాయి. అంటే కర్తలు అంటే పర్సన్స్, సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా మనకు, వాటిని తెలపడానికి సబ్జెక్ట్ ప్రనౌన్స్ అంటారు. అంటే కర్త సర్వనామము అని అర్థము. సబ్జెక్ట్ ప్రనౌన్ అంటే ఏమిటి అర్థము? కర్త సర్వనామము అని అర్థము. వాక్యంలో సెంటెన్స్లో కర్త ఎవరో చెప్పడానికి ఈ సబ్జెక్ట్ ప్రనౌన్ని యూజ్ చేస్తారు. వాక్యంలో అంటే సెంటెన్స్లో ఎవరైతే పని చేస్తారో, కర్త అంటే అదే కదా అర్థము, సబ్జెక్ట్ అంటే అదే కదా అర్థము. పని ఎవరైతే చేస్తారో వాళ్ళని తెలపడానికి ఈ సబ్జెక్ట్ని ఉపయోగిస్తారు. సో అలాంటి సబ్జెక్ట్ని ఉపయోగిస్తారు. పని చేసేవాడు ఎవరో తెలుపుతుంది ఈ సబ్జెక్ట్ ప్రనౌన్ అనేది. అర్థమైందా లర్నర్స్? ఆబ్జెక్ట్ ప్రనౌన్ అంటే ఏమిటి? సర్వనామము అని అర్థము. ఆబ్జెక్ట్ అంటే ఏమిటి? కర్మ అని అర్థం కదా. ఆబ్జెక్ట్ ప్రనౌన్ అంటే కర్మ సర్వనామము అని అర్థము. వాక్యంలో పని అనేది ఎవరి మీద జరుగుతుందో చెప్పడానికి వాడతారు ఈ ఆబ్జెక్ట్ ప్రనౌన్ అనేది. ఆబ్జెక్ట్స్ ఏమవుతాయి మనకు ఇంగ్లీష్లో? మీ, అస్, యు, హిమ్, హర్, ఇట్, దెమ్ అనేవి ఆబ్జెక్ట్ ప్రనౌన్స్ అవుతాయి. అంటే ఆబ్జెక్ట్గా యూజ్ చేస్తాం కదా. మీ, అస్, యు, హిమ్, హర్, ఇట్, దెమ్ అనేవి మనకు ఆబ్జెక్ట్స్ అవుతాయి. ఆబ్జెక్ట్ ప్రనౌన్స్గా యూజ్ చేస్తారు. జనరల్గా మనం సబ్జెక్ట్ అంటే ఏం చెప్తాం? పర్సన్స్. సేమ్ అదేవిధంగా ఆబ్జెక్ట్ అంటే ఏమిటి?
ఆబ్జెక్ట్స్ అంటే కర్మ, అంటే పని ఎవరి మీద జరుగుతుందో, ఎవరు పని చేయించుకుంటారో వాళ్ళని తెలుపుతుంది ఈ ఆబ్జెక్ట్ అనేది కదా. సబ్జెక్ట్ అంటే పని ఎవరైతే చేస్తారో వాళ్ళని తెలుపుతుంది సబ్జెక్ట్ అనేది. సేమ్ ఇక్కడ కూడా సబ్జెక్ట్ ప్రొనౌన్ అన్నా సేమ్ అదే మీనింగ్ వస్తుంది, ఆబ్జెక్ట్ ప్రొనౌన్ అన్నా సేమ్ అదే మీనింగ్ అయితే వస్తుంది. సబ్జెక్ట్ ప్రొనౌన్ అంటే పని ఎవరైతే చేస్తారో వాళ్ళని తెలుపుతుంది. ఆబ్జెక్ట్ ప్రొనౌన్ అంటే పని ఎవరైతే చేయించుకుంటారో, పని ఎవరి మీదైతే జరుగుతుందో, పని ఎవరైతే చేయించుకుంటారో వాళ్ళని తెలుపుతుంది ఈ ఆబ్జెక్ట్ ప్రొనౌన్ అనేది. లెట్ తర్వాత సబ్జెక్ట్ ప్రొనౌన్ అనేది రాదు, ఆబ్జెక్ట్ ప్రొనౌన్ మాత్రం కంపల్సరీగా వస్తుంది. లెట్ తర్వాత ఆబ్జెక్ట్ ప్రొనౌన్ వస్తుంది. అర్థమైందా? ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ అంటే మీ, అజ్, హిమ్, హర్, ఇట్, దెమ్ అంటే వాళ్ళని గురించి మాట్లాడుతాను. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి అశోకు, రఘు, రామ, సీత, నందిని, అరుణ, నాని, లీలా వీళ్ళు ఉంటారు కదా. అంటే నేను అనేది ఎదుటి వ్యక్తి అంటే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి వాళ్ళ గురించి, వాళ్ళు అంటే దెమ్ అని అంటారు కదా. దెమ్ అంటే వారు అని అర్థం కదా. వారు అంటే అశోక్, రఘు, రామ, సీత, నందిని, లీల ఎవరైనా అయి ఉండొచ్చు. అంటే వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం కనుక వాళ్ళ గురించి చెప్పడానికి ఈ దెమ్ను ఉపయోగిస్తారు. అర్థమైందలన్నా. ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఏవి? మీ, అజ్, హిమ్, హర్, ఇట్, దెమ్లో అంటే వాళ్ళ గురించి, ఎదుటి వ్యక్తుల గురించి, వారి గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ నేమ్స్ అనేవి యూజ్ చేయవచ్చును. ఇప్పుడు ఈ లెట్ యొక్క స్ట్రక్చర్ తెలుసుకుందాం. స్ట్రక్చర్ ఏమవుతుంది? లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్రొనౌన్ ప్లస్ ప్రెజెంట్ వర్బ్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. లెట్ తర్వాత కంపల్సరీగా ఆబ్జెక్ట్ ప్రొనౌన్ ఉండాలి, ప్లస్ V1 వర్బ్ను మటుకే యూజ్ చేయాలి, ప్లస్ ఆబ్జెక్ట్ లేకపోయినా వాక్యాలు లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్రొనౌన్ ప్లస్ V1 వర్బ్గా కూడా యూజ్ చేయవచ్చును. అర్థమైందలన్నా. ఆబ్జెక్ట్ అనేది ఆప్షనల్, ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు. ఇప్పుడు ఈ లెట్కు సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. లెట్ అశోక్ స్పీక్, అశోక్ను మాట్లాడనివ్వండి. లెట్ అశోక్ స్పీక్, అశోక్ను మాట్లాడనివ్వండి అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం అవుతుంది. ఈ వాక్యం అనేది ఈ స్ట్రక్చర్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్రొనౌన్ అంటే అశోక్, అంటే ఎదుటి వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం ఇక్కడ అశోక్ అనేది దెమ్కు సంబంధించింది అవుతుంది. అంటే ఎదుటి వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాం కనుక ఇక్కడ నేమ్ని యూజ్ చేయవచ్చు. ప్లస్ స్పీక్ అనేది V1 వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఇక్కడ లేదు, రాయట్లేదు, ఆబ్జెక్ట్ అనేది ఆప్షనల్. సో ఈ వాక్యం అనేది ఈ స్ట్రక్చర్లోనే ఉంది. అర్థమైందలన్నా. ఈ లెట్ను ఉపయోగించిన వాక్యమైనా సరే ఈ స్ట్రక్చర్ను ఫాలో అవ్వాలి, ఈ ఫార్ములాను ఫాలో అవ్వాల్సి ఉంటుంది. లెట్ అరుణ సిట్, లెట్ అరుణ సిట్ అనే వాక్యానికి తెలుగు అర్థం ఏమవుతుంది? అరుణాని కూర్చోనివ్వండి అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం అవుతుంది. అరుణాని కూర్చోనివ్వండి అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఈ వాక్యం అనేది ఈ స్ట్రక్చర్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్రొనౌన్, సో అరుణ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ ప్రొనౌన్ అవుతుంది, ప్లస్ V1 వర్బ్, సిట్ అనేది V1 వర్బే, ప్లస్ ఆబ్జెక్ట్ ఇక్కడ లేదు, రాయట్లేదు, ఆబ్జెక్ట్ అనేది ఆప్షనల్. సో ఈ వాక్యం అనేది ఈ ఫార్ములాలోనే ఉంది, ఈ స్ట్రక్చర్లోనే ఉంది. సో ఈ వాక్యం అనేది కరెక్ట్ వాక్యం అవుతుంది ఎప్పుడు? ఈ లెట్ను యూజ్ చేసినప్పుడు. అర్థమైందన్నా. ఏదైనా అనుమతి కోరడానికి ఈ లెట్ను ఉపయోగించండి, ఈ లెట్ను ఉపయోగించి అనుమతిని కోరండి. అర్థమైందన్నా. ఇప్పుడు మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. లెట్ దెమ్ డూ వాట్ ఎవర్ దే లైక్ అనే వాక్యానికి తెలుగు అర్థం వాళ్ళని వాళ్ళ ఇష్టం వచ్చినట్లు చేయనియండి అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం అవుతుంది. లెట్ ప్లస్ దెమ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ ప్రొనౌన్ అవుతుంది, ప్లస్ డూ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. వాట్ ఎవర్ దే లైక్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. లెట్ అస్ నాట్ రిపీట్ అవర్ మిస్టేక్స్ అనే వాక్యానికి తెలుగు అర్థం మనం చేసిన తప్పుల్ని తిరిగి చేయొద్దు
అని వాక్యం యొక్క తెలుగు అర్థం. మనం చేసిన తప్పుల్ని తిరిగి అంటే రిపీట్ చేయవద్దు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. నాట్ అంటే నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది కదా. సో లెట్ అస్ రిపీట్ అవర్ మిస్టేక్స్ అనే వాక్యానికి తెలుగు అర్థం ఏమవుతుంది, మనం చేసిన తప్పుల్ని తిరిగి చేద్దాం అని మీనింగ్ అయితే వస్తుంది. ఇక్కడ నాట్ పెట్టినట్టయితే లెట్ అస్ నాట్ రిపీట్ అవర్ మిస్టేక్స్ అనే వాక్యానికి తెలుగు అర్థం మనం చేసిన తప్పుల్ని తిరిగి చేయవద్దు అని అవుతుంది. సో నాట్ వచ్చిందంటే ఇది నెగిటివ్ సెంటెన్స్ అని అర్థము. లెట్ ప్లస్ అజ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ ప్రొనౌన్ అవుతుంది. నాట్ అనేది నెగిటివ్ సెంటెన్స్ని తెలుపుతుంది. రిపీట్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. అవర్ మిస్టేక్స్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. లెట్ అస్ స్టాప్ ఫర్ సమ్ టైమ్. లెట్ అస్ స్టాప్ ఫర్ సమ్ టైమ్. లెట్ ప్లస్ అజ్ అనేది ఆబ్జెక్ట్ ప్రొనౌన్ అవుతుంది. స్టాప్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. ఫర్ సమ్ టైమ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం ఏమవుతుంది, మనం కొంతసేపు ఆగుదాము అని వాక్యం యొక్క తెలుగు అర్థం. మనం కొంతసేపు ఆగుదాము అని వాక్యం యొక్క తెలుగు అర్థం. లెట్ హిమ్ రీడ్. లెట్ హిమ్ రీడ్. లెట్ ప్లస్ హిమ్ అనేది ఆబ్జెక్ట్ ప్రొనౌన్ అవుతుంది. రీడ్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. లెట్ హిమ్ రీడ్ అనే వాక్యానికి తెలుగు అర్థం అతన్ని చదవనీయండి. అతన్ని చదవనీయండి అని వాక్యం యొక్క తెలుగు అర్థం. లెట్ హిమ్ టేక్ రెస్ట్. లెట్ హిమ్ టేక్ రెస్ట్. అతన్ని విశ్రాంతి అంటే రెస్ట్ తీసుకోనివ్వండి అని వాక్యం యొక్క తెలుగు అర్థం అవుతుంది. లెట్ ప్లస్ హిమ్ అనేది ఆబ్జెక్ట్ ప్రొనౌన్. టేక్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1. రెస్ట్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అతన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి అని వాక్యం యొక్క తెలుగు అర్థం. లెట్ హిమ్ సింగ్ ఏ సాంగ్. లెట్ హిమ్ సింగ్ ఏ సాంగ్. అతన్ని పాట పాడనివ్వండి అని వాక్యం యొక్క తెలుగు అర్థం. అతన్ని పాట పాడనివ్వండి అని అర్థము. లెట్ ప్లస్ హిమ్ అనేది ఆబ్జెక్ట్ ప్రొనౌన్ అవుతుంది. సింగ్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. ఏ సాంగ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అతనిని పాట పాడనివ్వండి అని వాక్యం యొక్క తెలుగు అర్థం. లెట్ హర్ బోర్డ్ ద బస్. లెట్ హర్ బోర్డ్ ద బస్ అనే వాక్యానికి తెలుగు అర్థం ఆమెను బస్సు ఎక్కనివ్వండి. ఆమెను బస్సు ఎక్కనివ్వండి అని వాక్యం యొక్క తెలుగు అర్థం. లెట్ ప్లస్ హర్ అనేది ఆబ్జెక్ట్ ప్రొనౌన్ అవుతుంది. ప్లస్ బోర్డ్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. ద బస్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. లెట్ ఇట్ గెట్ గో. ఇక్కడ బీ కాదు, లెట్ ఇట్ గెట్ గోయింగ్ అనే వాక్యానికి తెలుగు అర్థం ఏమవుతుంది, లెట్ ఇట్ గెట్ గోయింగ్ అనే వాక్యానికి అర్థము దాన్ని సాగనివ్వండి అని అర్థమైతే వస్తుంది. ఇక్కడ గెట్ గోయింగ్ కాకుండా లెట్ ఇట్ బీ అన్నట్టయితే వాక్యానికి అర్థము లీవ్ ఇట్ అని అంటుంటారు కదా, దాన్ని వదిలేయండి. లెట్ ఇట్ బీ దాన్ని అలాగే ఉండనివ్వండి. లీవ్ ఇట్ దాన్ని వదిలేయండి అని అంటుంటారు కదా, ఆ విధంగా ఇక్కడ లెట్ ఇట్ బీకు మీనింగ్ అయితే వస్తుంది. లెట్ ఇట్ గెట్ గోయింగ్ అనే వాక్యానికి తెలుగు అర్థం దాన్ని సాగనివ్వండి అని అర్థం వస్తుంది. ఇక్కడ బీ లేదు. లెట్ ప్లస్ ఇట్ అనేది ఆబ్జెక్ట్ ప్రొనౌన్ అవుతుంది. గెట్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. గోయింగ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ V4 అవుతుంది. లెట్ దెమ్ కమ్ ఇన్. లెట్ దెమ్ కమ్ ఇన్ వాళ్ళని లోపలికి రానివ్వండి అని వాక్యం యొక్క తెలుగు అర్థం. లెట్ ప్లస్ దెమ్ అనేది ఆబ్జెక్ట్ ప్రొనౌన్ అవుతుంది. కమ్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. ఇన్ అనేది ప్రిపోజిషన్ అవుతుంది. లెట్ దెమ్ వాచ్ ద మూవీ. లెట్ దెమ్ వాచ్ ద మూవీ అనే వాక్యానికి తెలుగు అర్థం వాళ్ళని సినిమా చూడనివ్వండి అని వాక్యం యొక్క తెలుగు అర్థం. లెట్ ప్లస్ దెమ్ అనేది ఆబ్జెక్ట్ ప్రొనౌన్ అవుతుంది. వాచ్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. ద మూవీ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. లెట్ మీ స్పీక్ ఇంగ్లీష్. లెట్ మీ స్పీక్ ఇంగ్లీష్ నన్ను ఇంగ్లీషు మాట్లాడనివ్వండి అని వాక్యం యొక్క తెలుగు అర్థం. లెట్ ప్లస్ మీ అనేది ఆబ్జెక్ట్ ప్రొనౌన్ అవుతుంది. ప్లస్ స్పీక్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. ఇంగ్లీష్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. లెట్ మీ గో అవుట్ సైడ్. లెట్ మీ గో అవుట్ సైడ్ అనే వాక్యానికి తెలుగు అర్థం నన్ను బయటికి వెళ్ళనివ్వండి అని వాక్యం యొక్క తెలుగు అర్థం. నన్ను బయటికి వెళ్ళనివ్వండి అని వాక్యం యొక్క తెలుగు అర్థం అవుతుంది. లెట్ ప్లస్ మీ అనేది ఆబ్జెక్ట్ ప్రొనౌన్ అవుతుంది. గో అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. అవుట్ సైడ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. లెట్ మీ కమ్ విత్ యూ. లెట్ మీ కమ్ విత్ యూ అనే వాక్యానికి తెలుగు అర్థం నన్ను
మీతో రానివ్వండి, నన్ను మీతో రానివ్వండి అని వాక్యం యొక్క తెలుగు అర్థం. లెట్ ప్లస్ మీ అనేది ఆబ్జెక్ట్ ప్రొనౌన్ అవుతుంది. కమ్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. విత్ యూ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. లెట్ అస్ సిట్ హియర్ అనే వాక్యానికి తెలుగు అర్థం మనం ఇక్కడ కూర్చుందాం అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం అవుతుంది. మనం ఇక్కడ కూర్చుందాం అని అర్థము. లెట్ ప్లస్ అజ్ అనేది ఆబ్జెక్ట్ ప్రొనౌన్ అవుతుంది. ప్లస్ సిట్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. ప్లస్ హియర్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఏ వాక్యమైనా సరే, ఈ లెట్ను ఉపయోగించిన ఏ వాక్యమైనా సరే ఈ లెట్ యొక్క స్ట్రక్చర్ను ఫాలో అవ్వాల్సి ఉంటుంది. లెట్ యొక్క స్ట్రక్చర్ ఏమిటి? లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్రొనౌన్ ప్లస్ ప్రెజెంట్ వర్బ్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. లెట్ను ఎందుకు ఉపయోగిస్తారు? అనుమతి కోరడం కొరకు ఉపయోగిస్తారు. ఏదైనా సరే ఎదుటి వ్యక్తి నుండి, ఆపోజిట్ పర్సన్ నుండి పర్మిషన్ తీసుకోవాలి అన్నప్పుడు ఈ లెట్ను ఉపయోగిస్తారు. అర్థమైందలన్నా? లెట్కు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? అనుమతి కోరడం అని అర్థమైతే వస్తుంది. ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ అంటే ఏమిటి? వాక్యంలో, సెంటెన్స్లో పని ఎవరి మీద జరుగుతుందో చెప్పడానికి వాడతారు ఈ ఆబ్జెక్ట్ ప్రొనౌన్ అనేది కదా. ఆబ్జెక్ట్ అంటే ఏమిటి? కర్మ అని అర్థము. ఆబ్జెక్ట్ ప్రొనౌన్ అంటే ఏమిటి? కర్మ సర్వనామము అని అర్థము. ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఏమేమవుతాయి? మీ, అజ్, యూ, హిమ్, హర్, ఇట్, దెమ్ అనేవి ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ అవుతాయి. వాక్యంలో, సెంటెన్స్లో పని అనేది ఎవరి మీద జరుగుతుందో చెప్పడానికి వాడతారు ఈ ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ అనేవి. అర్థమైందన్నా? సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అంటే వాక్యంలో పని ఎవరైతే చేస్తారో వాళ్ళని గురించి చెప్తుంది ఈ సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అనేవి. సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అంటే ఏమిటి? కర్త సర్వనామాలు అని అర్థము కదా. వాక్యంలో పని ఎవరైతే చేస్తారో వాళ్ళని సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అంటారు. పని ఎవరి మీద జరుగుతుందో వాళ్ళని ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ అంటారు. సబ్జెక్ట్ ప్రొనౌన్స్ కర్త సర్వనామములు ఏమవుతాయి? ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే అనేవి సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అవుతాయి ఇంగ్లీష్లో. అర్థమైందలన్నా? ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ప్రొనౌన్కు, సబ్జెక్ట్ ప్రొనౌన్కు సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. షీ లవ్స్ హిమ్. షీ లవ్స్ హిమ్ అనే వాక్యంలో షీ లవ్స్ హిమ్ అనే వాక్యానికి తెలుగు అర్థం ఏమవుతుంది? ఆమె అతన్ని ప్రేమిస్తుంది అని అవుతుంది కదా. ఇక్కడ సబ్జెక్ట్ ప్రొనౌన్ ఏమవుతుంది? షీ అవుతుంది. షీ అనేది సబ్జెక్ట్ ప్రొనౌన్ అవుతుంది. హిమ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ ప్రొనౌన్ అవుతుంది. షీ లవ్స్ హిమ్ అనే వాక్యంలో షీ అనేది అంటే ఆమె అనేది సబ్జెక్ట్ ప్రొనౌన్ అవుతుంది. షీ లవ్స్ హిమ్ కదా, హిమ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ ప్రొనౌన్ అవుతుంది. అర్థమైందలన్నా? పని చేసేవాడు సబ్జెక్ట్, పని చేయించుకునేవాడు ఆబ్జెక్ట్. అర్థమైందలన్నా? ఇప్పుడు ఇక్కడ లెట్ పక్కన కంపల్సరీగా ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ని యూజ్ చేయాలి. ప్లస్ ప్రెజెంట్ వర్బ్ V1 యూజ్ చేయాలి. ప్లస్ ఆబ్జెక్ట్ అనేది ఆప్షనల్. ఆబ్జెక్ట్ లేకపోయినా సరే లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్రొనౌన్ ప్లస్ V1 వర్బ్తో వాక్యాలు కూడా ఉంటాయి. అర్థమైందలన్నా? Thank you so much for watching this video. Please subscribe to Learn with Nandu channel for more videos. Thank you.